సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కడప జిల్లాలో మాజీ వాలంటీర్లు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదులో తెలియజేశారు. కొత్త ప్రభుత్వం దయతో యథావిధిగా వాలంటరీ ఉద్యోగాలలో కొనసాగించాలంటూ చూడాలని వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 5 సంవత్సరాల పాటు జిల్లా వ్యాప్తిగా దాదాపు వాలంటీర్లు అయితే 5 సంవత్సరాలుగా వాళ్ళ పనితీరు అయితే చూపించారు. అయితే ఎన్నికల కొద్ది రోజుల ముందు బలవంతంగా వాళ్ళతో రాజీనామా చేయించినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఆ అధికారులు ఎందుకు రాజీనామాలు చేయించారో మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లు కలెక్టర్ గారిని కలుస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళని ఎందుకు అక్రమంగా రాజీనామా చేయించారనే ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు అనే విషయం వాలంటీర్లనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. ఇప్పుడు మీకు వాలంటీర్లు గత 5 సంవత్సరాలుగా కంటిన్యూగా పనిచేశారు. ఎందుకు రాజీనామా చేశారు? అసలు మీతో ఎవరు రాజీనామా చేయించారమ్మా? మాతో ఎంఎల్ఓ ఎఫ్ఓఏ వాళ్ళు మాతో రాజీనామా చేయించినారు. అసలు ఎందుకు చేయించాల్సి వచ్చిందమ్మా? మాకు తెలియదు సార్ ఆ విషయం, కానీ మాకు ఎక్కువ ప్రెజర్ పెట్టినారు. మేము అందువల్ల రాజీనామా చేసినాము. అంటే అప్పుడు మీరు రాజీనామా చేసేటప్పుడు ఎందుకు చేయిస్తున్నారు సార్? ఇన్ని 5 ఏళ్ళు చేశాం కదా, మేము పని చేశాం కదా, దాదాపు ఒక్కొక్క వాలంటీర్ వచ్చేసి 50 కుటుంబాలకు పని చేశాం కదా అని అడగలేదా వాళ్ళని? మేమేం క్వశ్చన్ వేయలేదు సార్. వాళ్ళు చెప్పినారు, ఆ రోజు వాళ్ళే మాకు పెట్టినారు కాబట్టి, వాళ్ళు చెప్పినారు కాబట్టి మేము రాజీనామా చేసినాము. మళ్ళీ మాకు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇది చేస్తామని చెప్పింటేనే మేము చేసినాము. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం రాలేదు. వీళ్ళని కోరుకుంటున్నాము మాకు మళ్ళీ ఇప్పిమని. అంటే ఏం కావాలనుకుంటున్నారు? మా కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా, మళ్ళీ మా వాలంటీర్ మాకు ఇప్పిమని చెప్తున్నాం సార్. మేము చాలా మంది బీదోళం అయ్యి ఉంటే మేము ఇంత దూరం వచ్చి అడుగుతున్నాము. ఇంకా అది వాళ్ళ ఇష్టం. అయితే మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సన్న బిడ్డతో వచ్చారు. మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో వాలంటీర్గా పనిచేశారా? అవును సార్. నేను మా భర్త చనిపోయినాడు సార్. మా భర్త చనిపోయినప్పటి నుంచి బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి నేను వాలంటీర్గా వర్క్ చేస్తాను సార్. మా అమ్మ వాళ్ళ కాడ ఉన్నా సార్. మా అమ్మ వాళ్ళకి మేము 3 ఆడపిల్లలము, ఒక కొడుకు సార్. మా అమ్మ వాళ్ళు బేల్దారి పని చేసుకుంటారు సార్. బేల్దారి పని చేసుకొని మమ్మల్ని సాక్కుంటా అంటారు. నేనైతే ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పటికీ ఈ పిల్లల ఖర్చులకు ఉండాలి కదా సార్. అట్టయి దీని మీదనే ఆధారపడి మేము సంపాదించుకుంటా వాలంటీర్ పోస్ట్ కొనసాగిస్తా ఉన్నాం సార్. దాన్ని కూడా బలవంతంగా రాజీనామా చేయించినారు సార్. అసలు ఎందుకు బలవంతంగా ఎందుకు రాజీనామా చేయించాల్సి వచ్చిందమ్మా? మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి మేము చేర్పిస్తాము, రాజీనామా చేయకోకుండా ఉంటే మళ్ళీ మీకు ఈ ఉద్యోగం ఉండదు అని చెప్పినారు సార్. ఎవరు చెప్పారు ఆ విధంగా? ఎమ్మెల్యే సార్. అసలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయించాలని చెప్పి ఎమ్మెల్యేలకు ఎవరు చెప్పారు? అసలు ఈ కొత్త ప్రభుత్వం వస్తే మిమ్మల్ని యథావిధిగా కంటిన్యూ చేస్తుంది కదా, ఉద్యోగాలు చేస్తూ ఉంటే? అవును సార్, మాకు తెలియదు సార్. అదైతే తీసేస్తామనే సార్. రాజీనామా చేయకోకుండా ఉంటే నెక్స్ట్ మీరు వాలంటరీగా చేసేదానికి ఉండదు అని చెప్పినారు సార్. నెక్స్ట్ మళ్ళీ మేము సైన్ చేయకోకుండా ఉన్నా కూడా బలవంతంగా మాకు అక్కడ ప్రెజర్ పెట్టి చేయించుకున్నారు సార్. అట్టయి మేము ప్రెజర్లో చేయవలసి వచ్చింది సార్. లేకోకుండా ఉంటే మా ఉద్యోగాలు మేము ఎందుకు పోగొట్టుకుంటాం సార్? 5,000 అయినా మాకు కావాలి కదా సార్. మా పరిస్థితి మాకు అర్థం చేసుకుని మేము చేయలేం సార్. అసలు ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు కదమ్మా, ఉదయం నుంచి ఇక్కడ ఈ టైం వరకు వేచి ఉండారు. కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు మీతో? సార్ వాళ్ళు అయితే ఎందుకు చేసినారు అని సార్ చెప్తాను సార్. మమ్మల్ని కూడా ఎవరైనా చేయమని చెప్తే మేమేమైనా చేస్తామా అని సార్ చెప్తాను సార్. కానీ మా ప్రెజర్ అటువంటి సార్. మాకేం గవర్నమెంట్ కాదు కదా సార్. ఎవరి కింద పని చేసినాక వాళ్ళు చేయమని చెప్తే చేయాల్సిందే కదా సార్. అట్టయి మేము అట్ట చేసినాం సార్. అన్న మీరు చెప్పండి, అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అసలు మేము రాజీనామా చేసినామనే విషయం కూడా మాకు తెలియదు సార్. ఎందుకు రాజీనామా చేయించినారు? మీటింగ్ పెట్టినారు, పిలిపించినారు, ఒక పేపర్ ఇచ్చినారు, చదువుకోమని చెప్పినారు. మీకు ఉద్యోగాలు మేము ఇచ్చినాము, ఈ ఉద్యోగం వచ్చేసేసి మేము ఇవ్వడం వల్లనే మీరు చేసినారు కదా, వచ్చే ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సంతకాల్లో పెడితే మీకు మళ్ళీ కంటిన్యూ అవుతారు. ఇది సంవత్సరం పీరియడ్ ఇస్తాం కదా, మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా నెక్స్ట్ మంత్కి అందరినీ తీసేస్తాం. ఒకవేళ మీరు సంతకం పెట్టి మాకు సహకరిస్తే మీరు నెక్స్ట్ ఇయర్లో ఉంటారు అని చెప్పి మేము పెట్టకపోయినా మా ఇండ్ల దగ్గరకు వచ్చేసి సంతకాలు పెట్టించుకొని, మాకు అసలు అది రాజీనామా అనే విషయం కూడా మాకు తెలియదు. ఒక పేపర్లో సంతకం పెట్టించేసి మీ ఉద్యోగం పోయింది అని చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు రాజీనామా పత్రాల పైన సంతకాలు పెట్టారు, అలాగే బలవంతంగా సంతకాలు పెట్టించారు అంటున్నారు. అది ఇన్ని రోజుల్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు?
మేము ఇది చిన్న ఉద్యోగం కదా సార్. ఆ కార్పొరేటర్ అంటే మా డివిజన్లోనే ఉంటాడు. ఆయన మీద మళ్ళీ మేము తిరిగి కంప్లైంట్లు, పోలీస్ కంప్లైంట్లు, అది కాక ఎలక్షన్ కోడ్ ఉండింది మాకు. అసలు మేము సచివాలయం ముఖానికి కూడా మేము పోలేం 3 నెలల నుంచి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల గురించి అంతా కూడా ఇష్యూ వచ్చింది. ఇప్పుడు రాజీనామా చేయని వాళ్ళందరినీ పెట్టుకుంటాము, చేసిన వాళ్ళంతా తీసేస్తామంటే అప్పుడు మా అంతకు మేము జీతము ఈ నెల పడలే. లాస్ట్ మంత్ వరకు మాకు జీతం పడింది. ఈ నెల పడలేదంటే మా ఉద్యోగం పోయిందని ఇప్పుడు మాకు తెలిసింది. రాజీనామా చేసామనే విషయం ఇప్పుడు తెలిసింది మాకు. ఇప్పటికి కూడా మా సిఎఫ్ఎస్ ఐడీలన్నీ కూడా యాక్టివ్లోనే ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేసినారు, సచివాలయంలో మా చేత పేపర్ ఇప్పించడం వల్ల అక్కడ శాలరీ బిల్లులను ఆపేసి